హలో, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు తనమన్ వ్లాగ్స్. ఈరోజైతే మేము మా అత్తయ్య గారు దేనికి మొక్కారో అయితే చెప్పలేదండి. పార్వతీ శంకర్లకి బూర్లు వండిస్తానని మొక్కుకున్నారంట. అయితే ఆ బూర్లు వంట చేసుకొని పట్టుకొని వెళ్ళామండి. అక్కడ ఒక మాత ఉంటారు. ఆ మాతకైతే డబ్బులు ఇచ్చేస్తే ఆవిడ అక్కడ ఉన్న వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేస్తారనమాట. కొంత రైసు, కాయగూరలకి మనీ అయితే ఇచ్చేసారు అత్తయ్య గారు. ఇచ్చేయగల ఆవిడ అక్కడ వంటలు తయారు చేసింది. మేమైతే దేవుడి మాలకి అన్నీ వండుకొని బూర్లు, గారెలు, పప్పు, అన్నం, పులిహోర చేసుకొని మేము పట్టుకొని వెళ్ళాము కొద్దిగేసి. అక్కడైతే ఆ మాత అయితే అందరికీ 100 మందికి అయితే భోజనాలు రెడీ చేశారు. మా అత్తగారు మనీ పే చేస్తే ఆవిడ చేతుల్లో ఏదో మహత్యం ఉంటుందో ఏంటో తెలియదు కానండి, ఆవిడ ఎలా వండినా చాలా టేస్టీగా ఉంటుందండి. ఆ మాత ఆవిడ పార్వతీ శంకర్ల దగ్గర ఇలా సేవ చేసుకుంటారు 4 రోజులు. పార్వతీ శంకర్లు పెట్టిన కాంచి ఆవిడ యాత్రలకు కూడా తీసుకెళ్తారు, బాగా తీసుకెళ్తారండి. వెళ్ళిన వాళ్ళు చెప్పారనమాట, నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. కానీ ఇలా మా ఆడపడుచు గారు అమ్మాయి నేను అయితే పార్వతీదేవికి పూజ అయితే చేస్తున్నాము. 101 బూరు ఇస్తానని మొక్కుకున్నారంట మా అత్తయ్య గారు. 101 బూరి పట్టుకొని వెళ్ళామన్నమాట. ఇక బూర్లు విషయానికి వస్తే చాలా టేస్ట్గా వచ్చాయండి. అమ్మవారికి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకొని ఖాళీగా కూడా ఉందండి. ఎవరు అంత హడావిడి లేకుండా మధ్యాహ్నం కరెక్ట్గా 11:30 ఆ టైంలో వెళ్ళాము. అందువల్ల చాలా ఖాళీగా ఉంది. ఇక్కడ ఈ మాత అయితే 4 రోజులు కూడా ఒక్కొక్క రోజు, లేకపోతే ఎవరికి కలిగిన కాడికి వాళ్ళు తెచ్చిస్తూ ఉంటారు. కానీ ఎవరు ఎంతమంది తెచ్చిచ్చినా సరే అక్కడ వంట చేసి పెట్టి ఓపిక ఉండాలి కదండి. చాలా ఓపికగా మాత అయితే, మా అత్తయ్య గారి వయసు ఉంటుంది, అందరికీ వంట చేసి పెడుతూ ఉంటారు. 4 రోజులు కూడా కట్టెల పొయ్యి మీదే వంట చేసి పెడతారు. ఆ పార్వతీ శంకర్ల విగ్రహాలు చూసారండి, అస్సలు ఏమైనా పోలికలు ఉంచారా ఏంటి? మొహానికి బొట్లు పెట్టేసి చేసేసి అసలు విగ్రహాల్లా ఉంచలేదండి. అవన్నీ క్లీన్ చేయకపోతే మాతకి పాపం చాలా కష్టం అవుతుందని చెప్పారు. అందరూ నాకు పాదాలకు వేసుకోవాలండి పసుపు కుంకుమను. మన మొహాలకి అలాగే పులుముకుంటామా, అలాగే వాళ్ళు కూడా విగ్రహాలైనా సరే ఏదో శక్తి ఉంటుందనే కదండి పూజ చేస్తాం. వాళ్ళకి కూడా చిరాగ్గా ఉంటుంది కదా. ఆ శక్తి లేకపోతే మనం పూజ చేస్తామా? శక్తి ఏదో శక్తి దాగి ఇముడు ఉంటుందనే మనం కూడా అక్కడికి వెళ్ళి కొలవడం జరుగుతుంది. ఆ మొహం నిండా పసుపులు బొట్లు పెట్టేసి పువ్వులు మీదనేసేసి అందంగా పెట్టాలి. అలంకరించాలంటే మనం ఎలా అలంకరించుకుంటామో అలాగే అలంకరించాలి. అస్సలు ఆ విగ్రహాల రూపులే కనిపించలేదు. తర్వాత మరుసటి రోజు అయితే పూజకి వెళ్ళాను, పోల స్వర్గం పూజకి. ఆ రోజు మాత అన్నీ తీసేసి నీట్గా చేశారు. ఆ రోజైతే ఫేసులు కనిపిస్తున్నాయి, చూపిస్తాను. మాతను కూడా ఆ రోజే తీశాను. మాత కూడా సరిగా కనిపించలేదు వీడియోలోని. అంటే నేను ఫోన్ పట్టుకెళ్ళక ఒక పాపనైతే వీడియో తీసి నాకు షేర్ చేయమన్నాను, చేశారనమాట. అందువల్ల మాతన అది నేను తీయలేదు. పెద్ద గైరమ్మలను అయితే 3 నెలల పైనే ఉంచుతారండి. ఈ బాలగైరమ్మలను అయితే నెల 15 రోజులు అలా ఉంచి అనిపిస్తారనమాట. పెద్ద గైరమ్మలు అంటే వేలుపల్లి వీధి, కుంచావారి వీధి, గవరపాలెం గైరమ్మ అంటారు. ఈ 3 గైరమ్మలను అయితే 3 నెలల వరకు ఉంచుతారనమాట. ఈమె లాస్ట్గా వెళ్ళేది గవరపాలెం గైరమ్మ. చాలా భారీ ఎత్తున సంబరాలు చేస్తాము. చుట్టాలు కూడా అంతే భారీగా వస్తారు. సంబరం ఎక్కడ ఖాళీ ఉండదు. ఈ బాలగైరమ్మలు అయితే వీధి వీధికి పెట్టుకుంటామన్నమాట. వినాయకుడిని పెట్టినట్టే పెడతాము. వీధి వీధికి అంటే అనకాపల్లి పెద్దది కాబట్టి వీధి వీధికి పెడతారు. అదే మా ఉమ్మలాడ పల్లెటూరు కాబట్టి ఊరికి ఒక దగ్గరే పెడతామన్నమాట. ఊరికి ఒక దగ్గర పెట్టి ఇలా పూజలు అయితే చేస్తాము. అదే వినాయకుడిని అయితే వీధి వీధికి మండపాన్ని అమరుస్తాము. వినాయకుడు అంత కాదు కానీ కాకపోతే బాగానే చేస్తారు. వినాయకుడికి ఏ వీధిలో ఆ వీధిలో సంబరాలు చేసుకుంటారు. ఇది అలా కాదు, ఊరంతా కలిపి
అక్కడికే వచ్చి పూజలు అయితే చేసుకుంటారనమాట. ఈ తల్లి ఉన్నంతసేపు మా ఊరు మధ్యని నడిబొడ్డున చాలా అలికిరిగా ఉంటుంది. ఇదిగోండి మరుసటి రోజు తీసిన పార్వతీ శంకర్లు మొత్తం క్లీన్ చేశారు శుభ్రంగా. అమ్మవార్లని అయ్యవార్లని నేను ముందు రోజు ఆనగల్లే నీట్గా కనిపిస్తున్నారు. ఆ రోజే ఆ పువ్వులన్నీ తొలగించి ఫోటో తీయమ్మా, వీడియో తీయమ్మా అన్నారు మాత. నేనైతే మనం ఎందుకు తొలగించడం అనేసి నేను తీయలేదు. ఇదిగోండి ఆ మూలన కూర్చుందా పెద్ద బొట్టు పెట్టుకొని ఆవిడేనండి మాత. ఆవిడే వంట చేసి పెడతారు వీళ్ళందరికీ. ఎవరు నమ్మరు, కానీ చాలా ఆవిడ చేతుల్లో అయితే మహిమ ఉంది. చాలా రుచిగా ఉంటుంది ఏ వంట చేసినా, ఆయిల్ వేయకపోయినా. నేను ఒక్కసారి తిన్నానండి. ఈ తల్లికి నాకు పెళ్ళై 1 ఇయర్ వరకు మా పాప అయితే కడుపులో పడలేదు. అప్పుడు కార్తీక సోమవారం మొక్కుకొని సాయంకాలం ఆవిడ దగ్గరికి వెళ్ళి భోజనం తినమని మా అత్తగారు చెప్పారనమాట. నేను మొక్కుకున్నాను, ఉపవాసం ఉండమ్మా అన్నారు. అనగల్లి ఉపవాసం ఉండి సాయంకాలం ఆవిడ దగ్గరికి వెళ్ళి భోజనం పెట్టింది ఆయిల్ వేయకుండా. చాలా టేస్టీగా ఉంది. ఎప్పుడు వెళ్ళినా ఏ టైంలో వెళ్ళినా భోజనానికి ఉండమన్నారు, కానీ నేనైతే ఉండడానికి కుదరలేదనమాట. మా పాప అల్లుడు కూడా పార్వతీ శంకర దగ్గరికి వెళ్తామమ్మా మేమును, నువ్వు బేగా పూజ చేసుకొని వస్తే మేము వెళ్తాము అన్నారు. మా మనవరాలను చూసుకోవటానికి చిన్నపిల్ల కదండి. నేనైతే ఇంటికి వస్తే అప్పుడు వాళ్ళు బయలుదేరి వెళ్ళారనమాట. ఇదిగోండి బూర్లు అయితే ఇలా ఆకుల మీద వేసేసాము. అన్నం, పప్పు, కలగూర అన్నీ వండుకొని పట్టుకెళ్ళాము. అలా అమ్మవారికి అయితే పూజ అయితే చేసుకున్నాం అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. అందరూ భోజనం చేయి అని ఎంత ఆదరణగా ఉన్నారో తెలుసండి. పల్లెటూరు అంటే పల్లెటూరేనండి. పార్వతీ శంకరుల దగ్గర అయితే ఒక మహిమ ఉందండి. ఇక్కడ మనము పువ్వులు పెట్టామనుకోండి, ఆ పువ్వు కానీ పడిందనుకో వెంటనే మనం పెట్టిన పువ్వులో లేకపోతే అంతకుముందు పువ్వులో హారతి ఇచ్చేలోపు మనం పూజ చేసేలోపు పడిందనుకోండి, మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయన్నమాట. ఆ పువ్వు మనం తీసుకోగలిగితే. ఈ నమ్మకం మాత్రం మా ఊర్లో చాలా పార్వతీ శంకరుల దగ్గర అయితే చేస్తారు ఇలాగా. నిజంగా అండి అది జరుగుతుంది. నా పిల్లలిద్దరూ మంచిగా చదువుకొని మంచిగా ప్రయోజకులు అవుతారా అని నేను ఒక రోజు అయితే పువ్వుల దండ కొనుక్కొని పువ్వులు పెట్టాను. వెళ్ళిన కాంచి పువ్వులు పడుతూనే ఉన్నాయండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు నాకైతే చాలా ఇబ్బంది రోజులు అనమాట. అప్పుడు నేను టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళాను. ఎప్పుడైనా మనకు కష్టం వచ్చినప్పుడే కదండి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనిపిస్తుంది. మనకు అన్నీ ఉంటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనిపించదండి, ఇంటి దగ్గరే ఉండాలనిపిస్తుంది. మనకి ఏదైనా లోటు వచ్చి మనకి ఏదైనా కష్టం కలిగిందంటే మనం వెంటనే పిలిచేది ఆ స్వామినేనండి. పరమేశ్వర అంటాము, లేకపోతే శ్రీనివాస అంటాము, వాళ్ళనే పిలుస్తాము. మనకు కష్టం వచ్చే వరకు కూడా ఎవ్వరు గుర్తురారండి. మనకు కష్టం వచ్చిందంటే మాత్రం చాలా ఎక్కువ గుర్తొస్తారు. ఎందుకంటే మానవ మాత్రలు తీర్చరు, కష్టం వస్తే ఆనందిస్తారు మానవులు. అదే ఆ స్వామి అయితే కష్టం పెట్టేది ఆయనే, తీర్చేది ఆయనేనండి. అలానే మానవులు పెట్టేది ఏం లేదు. మానవులను అనడానికి కూడానా. మానవ మాత్రలు చేసే పని మానవ మాత్రలు చేస్తారు. అందరూ ఒకలా ఉండరండి. మంచి చేసేవాళ్ళు ఉంటారు, ఆనందించే వాళ్ళు ఉంటారు, చెడు చేసేవాళ్ళు ఉంటారు. అన్ని గుణాలు కూడా ఒకే మనసులో కూడా ఉంటాయి. ఆ సందర్భాన్ని అవసరాన్ని బట్టి మనిషి ఉంటాడండి. నిజమా కాదా చెప్పండి? అవసరాన్ని బట్టి అన్ని గుణాలతో ఇమిడి ఉంటారు మనిషి. నేను గరికపాటి గారిది ఒక వీడియో అయితే షార్ట్ వీడియో పెట్టానండి ఆయన వాయిస్తోని. ఆ వాయిస్ ఏంటంటే మనకి ఏదైనా కష్టం వస్తే ఎవరితోనే చెప్పకండి అమ్మా, మన దేవుడి దగ్గర కూర్చొని దేవుడి మాలనే కార్చండి ఆ కన్నీరు, 24 అవర్స్లో నీ కష్టం తీరుతుందని చెప్పారు గరికపాటి వారు. అది మాత్రం నిజంగా వాస్తవం అండి. ఎవరితోనైనా చెప్తే అది రెట్టింపు అవుతుంది. మన ఇంట్లో మన దేవుడి మాలనే కూర్చొని పూజ అది ఏమి అవసరం లేదు. కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ కూర్చొని మనం కానీ మన కష్టాన్ని వెళ్ళబుచ్చుకుంటే మాత్రం చాలా కష్టమైతే తీరుతుందండి. అది మంచిగా ఉండాలండి. డబ్బు ఒకటే పరిష్కారం కాదండి. డబ్బు గురించి అయితే నేను చెప్పట్లేదు. మన కష్టం మన బాధ తీరుతుంది. మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు స్వామి అయితే చేస్తారు. ఆ వీడియోకి ఒకరైతే కామెంట్ పెట్టారు, 24 అవర్స్ 24 ఇయర్స్ నుంచి తను బాధపడుతున్నారట.
అలా ఎందుకు బాధపడుతున్నారో ఎవరి సమస్యలు వాళ్ళకు ఉంటాయి. అలాగా దేవుడైతే అలా చెయ్యడండి. మనకి లేదు అనుకుంటే అది చాలా బాధ అనిపిస్తుంది. మనకు ఉన్నదాంతోనే సంతృప్తిగా వెళ్తే అది మాత్రం చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. ఉన్నదాంతోనే అలానే పైకి వెళ్ళొద్దు అని నేను అన్నండి. మనకు ఉన్నంతట్లో అనుభవిస్తూ ఉన్నంతట్లోనే మనం ఒక రూ. 10 సంపాదించుకుంటే అందులో కనీసం ఓ 2, 3 రూపాయలైనా దాచుకొని ఒక రూ. 5 ఖర్చు పెట్టుకొనైనా రూ. 5 దాచుకొనైనా ఎవరికి వీలైనంత మట్టుకు వాళ్ళు కనీసం ఒక రూపాయి, రూ. 2 దాయాలండి రూ. 10 సంపాదించేటప్పుడు. అలా అయితే మనం హ్యాపీగా వెళ్ళిపోతాం, లైఫ్ లీడ్ చేయగలం. మన కాడ లేనప్పుడు మాత్రం అప్పు అయితే చేయకూడదండి. ఉంటే తినాలి, లేకపోతే మానేయాలి. కానీ అప్పు చేసి తిన్నాము అంటే మాత్రం మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు అనమాట. ఆ తర్వాత ఏ దేవుడు చూడమన్నా మనల్ని చూడ్డు. ఏ దేవుడి మీద ఎన్ని నిందలు వేసినా సరే వాళ్ళైతే ఏమీ చేయలేరండి. మన మన ఉనికిని మనమే పాడు చేసుకొని తర్వాత ఈరోజు అప్పు చేసుకొని తిని గొప్పలకు పోయి చేస్తే మాత్రం చాలా ఇబ్బందులు పడేది మనమేనండి. ఆ స్వామి వచ్చి తీర్చడవి అలాంటివి. మనం మన మన కోసం ఏదో మన ప్రెస్టేజ్ కోసం అప్పులు చేసి దేనికి ఎలా ఖర్చు పెట్టాలి అనేది కొన్ని విషయాలు అయితే తెలుసుకొని అయితే ఖర్చు పెట్టాలండి. మనం ప్రెస్టేజీగా కొన్ని ఖర్చు పెట్టకూడదు, కొన్ని చెయ్యొచ్చు. కానీ ప్రెస్టేజీ వేరు, అవసరం వేరండి. అవసరంగా ఖర్చు పెట్టాలి. అంతేగాని కొన్ని అవసరానికి మించి ఖర్చు పెట్టి ఆ తర్వాత స్వామి మీద నింద వేస్తే ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి. ఎవరివైనా అంతే, నిమిత్త మాత్రమే. మన డ్యూటీ మనం చేయటానికి వచ్చామండి ఇక్కడ. మన బాధ్యత మనం నెరవేర్చాలి. అంతేగాని ఆ బాధ్యతలను చూసి మనం బాధపడిపోతూ కన్నీళ్ళు కారిస్తే మనం ఎంత మొయ్యగలిగే శక్తి ఉందో అంతా మనకు బాధ్యతను ఇస్తాడండి. మొయ్యలేని వాడికి బాధ్యత కూడా ఇవ్వడు స్వామి. మొయ్యగలిగే శక్తి ఉంది కాబట్టే ఆ కామెంట్ పెట్టిన వారికి చెప్తున్నాను, నీకు మొయ్యగలిగే శక్తి ఉంది కాబట్టి నీకు అన్ని బాధ్యతలు ఇచ్చాడేమో దేవుడు. నీ మీద అంత బరువు మోపాడేమో. అదంతా మోస్తున్నావు కాబట్టి హ్యాపీగా మోస్తే ఇంకా నీకు దేవుడు విముక్తినైతే ప్రసాదిస్తాడమ్మా. అంతేగాని 24 అవర్స్ 24 ఇయర్స్ నుంచి నువ్వు భరిస్తున్నాను అన్నావు. ఏం బాధలో నాకైతే తెలీదు. ఏదైనా సరే మనం హ్యాపీగా భరిస్తే అది మనం ఏడుస్తూ భరించినా మనకి తీరదు. హ్యాపీగా భరించినా అది తీరిపోతుందని నేను చెప్పను. దాన్ని మొయ్యగలిగే శక్తి నీకుంది కాబట్టే నీకు ఇచ్చాడు అని నేనైతే గట్టిగా నమ్ముతున్నానమ్మా. అందువల్ల నువ్వు హ్యాపీగా లీడ్ అయిపోతే చాలు. నీకు అంతా దేవుడి మంచి జరగాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. మనము ఒక సమస్యను చూసి అది పెద్దది అనుకుంటే చాలా పెద్దగా కనిపిస్తుందండి. దాని పక్కనే ఒక చిన్న గీత గీసుకుంటే పెద్ద గీత దగ్గర చిన్న గీత ఎలా కనిపిస్తుందండి? చిన్న గీత దగ్గర పెద్ద గీత ఎలా కనిపిస్తుందో అలాగే మనకి ఒక చదువుకునేటప్పుడే ఎగ్జాంపుల్ అండి. మనం ఒక లెక్క ఇస్తారు, మనకు రానిదైతే చాలా కొండలా కనిపిస్తుంది. అదే మనం దాన్ని సాల్వ్ చేయడం ఎలాగో తెలుసుకుంటే అది చాలా ఈజీ అనిపిస్తుంది. లైఫ్ కూడా డెఫినేషన్ అంతేనండి. మనకు వచ్చే సమస్యల్ని చిన్న చిన్న చిక్కుముడులతో ఇప్పుకుంటే ఏది ఉండదండి. ఎవరితోనైనా సమస్యలు వచ్చినా సరే వాళ్ళతో డైరెక్ట్గా కూర్చొని మాట్లాడుకుంటే అవే తీరిపోతాయండి. మనీ సమస్య అయితే ఇంక అసలు చెప్పనవసరం లేదు. మనీ అన్నది ఉన్నా బ్రతకొచ్చు, లేకపోయినా బ్రతకొచ్చండి. కాకపోతే పక్క వాళ్ళ బ్రతకాలనుకుంటే మాత్రం చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది. లేదు మనం మనలా బ్రతకాలనుకుంటే మాత్రం చాలా తక్కువతోనే లీడ్ చేసేయవచ్చు. మనం మనలా బ్రతుకుతూ మనం ఒక పైకి వెళ్ళే ఒక మెట్టు అయితే వేసుకోవాలని నేను అనుకుంటాను. అక్కడే ఉండాలి అని అనుకోను. అలానే పక్క వాళ్ళ బ్రతకాలి అని అనుకుంటే మా తోటి వాళ్ళు అయితే చాలా సంపాదించుకున్నారు ఆస్తులు. మేమైతే ఏ ఆస్తులు కూడబెట్టలేదు, కానీ హ్యాపీగా ఉన్నామండి ఉన్నంతట్లో. అలా అని అత్తగారు మావయ్య గారు ఇచ్చింది ఏమీ పాడు చేయలేదు. ఈవిడేనండి మాత అంటే అందరికీ వండి పెట్టేది. పాడు చేయకుండా హ్యాపీగా అయితే వెళ్తున్నామండి ఉన్నంతట్లోని. పిల్లలిద్దరూ వెల్ సెట్యూరు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు అయితే నించున్నారు. అది హ్యాపీ అండి. పాపకి మ్యారేజ్ అయితే చేసాము, బాబుకి జాబ్ అయితే వచ్చింది.
హ్యాపీగా ఉన్నారు. మాకు ఉన్నంతట్లో హ్యాపీగా వెళ్ళిపోతుంది మా లైఫ్ అయితే. మా అత్తయ్య గారు అనమాట. అంటే ఆ అమ్మాయి వెనకెట్టి తీశారు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.